హలో, ఇప్పుడు ఓకేనా అండి? ఓకే సార్. ఓకే, రైట్ అండి. సో నేను స్క్రీన్ షేర్ చేసిన తర్వాత కూడా కనిపిస్తుందో చెప్పండి ఒకసారి. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, రైట్ అండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. లింగ విభజన సహజమైనది, మార్చలేనిది అనే అభిప్రాయాన్ని ఎలా వివరిస్తుంది అన్నారండి. లింగ విభజన జీవశాస్త్రపరమైనది మరియు మార్చలేనిది. లింగ విభజన సామాజిక అంచనాలు మరియు మూసపోళ్లపై ఆధారపడుతుంది. మూస పోకడలపై అండి, ఇది పోకడలపై పోకడలపై. లింగ విభజన రాజకీయాల్లో మాత్రమే ఉంటుంది. లింగ విభజన భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. ఏంటంటే దీనికి ఆన్సర్ మీరు ఏం పెట్టారో ఒకసారి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ పెట్టేశారా? చూపెట్టారా? వెరీ గుడ్ అండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇది టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా ఒక పాయింట్ ఇచ్చాడండి. ఏంటంటే లింగ విభజన అనేది జైవికమైనది కాదు, అంటే పుట్టుకతో వచ్చేది కాదు అని. ఓకేనా? అంటే ఏంటి, జీవశాస్త్రపరమైనది, మార్చలేనిది అంటున్నాడు కదా. అంటే పుట్టుకతో బయలాజికల్ గా వచ్చే డిఫరెన్స్ కాదు. దాన్ని మనం లింగ విభజన అని మనం సోషల్ కాంటెక్స్ట్ లో మనం మాట్లాడకూడదు. ఏంటది? ఏ కాంటెక్స్ట్ లో చూడాలి? సామాజికమైంది, అంటే సమాజంలో ఆడవారు మగవారు అనే వివక్ష ఉంటుంది చూసారా, అది లింగ విభజన అన్నమాట. సహజమైనది మరియు మార్చలేనిది అంటే అది పుట్టుకతో వచ్చే జీవశాస్త్రపరమైనదని కాదు, సమాజంలో వచ్చేది అని అర్థం. సమాజక అంచనాలు, మూసపు పోకర్లు ఉంటాయి కదా, మూస పోకర్లపై ఆధారపడి ఉంటుంది అని అర్థం. సో ఇది డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్న లైన్. సరేనా? కొంచెం జాగ్రత్తగా ఈరోజు టెక్స్ట్ బుక్ చదివారు అందరూ. ఇందాక డిస్కషన్ కూడా చేస్తాం మనం మీడియా టాపిక్ మీద. సో ఇంతకు ముందు క్లాస్ లో మనం ఓన్లీ నాలెడ్జ్ గురించి మాట్లాడాం కదా, అందుకని ఇక్కడ క్వశ్చన్స్ అనే అండర్స్టాండింగ్ లెవెల్లో ఇచ్చాం అనమాట. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక విభేదాల రాజకీయ వ్యక్తీకరణ ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యానికి హానికరము, ఆవశ్యకము, సాధ్యమే కానీ చాలా సార్లు అవసరము, ఎప్పుడు అనవసరము. సామాజిక విభేదాల రాజకీయ వ్యక్తీకరణ ఇది జరుగుతుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో? ప్రజాస్వామ్యానికి హానికరమా, ఆవశ్యకం కాదా, సాధ్యమే కానీ చాలా సార్లు అవసరం అని ఉంటుందా? సాధ్యమే కానీ చాలా సార్లు అవసరం. ఇది అంటే సామాజిక విభేదాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యక్తీకరణ లేకపోతే మనకి ఈ క్యాస్ట్ వైజ్ గా రిజర్వేషన్స్ ఎలా వస్తాయండి? కదా. సో చాలా సార్లు ఇది అవసరం, కానీ కొన్నిసార్లు ఇది సమాజంలో విభేదాలను కలిగించే విధంగా ఉండకూడదు. అలా ఉంటే అప్పుడు అది ప్రజాస్వామ్యానికి హానికరం. సరేనా? నెక్స్ట్ చూద్దామండి. పితృస్వామ్యం అనే పదం దేనిని సూచిస్తుంది? పితృస్వామ్యం అనే పదం దేనిని సూచిస్తుందండి? తండ్రి నియంత్రణలో ఉన్న కుటుంబ వ్యవస్థన, పురుషులకు అధిక విలువనిచ్చే మహిళలపై వారికి అధికారం ఇచ్చే వ్యవస్థన, మహిళల ఆధిపత్యం ఉన్న సమాజమా, బాలబాలికలకు సమాన అవకాశాలు ఇచ్చే వ్యవస్థన? మీరు పితృస్వామ్యం గురించి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ హెడ్డింగ్ ఉంది, ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం చూడండి. పురుషులకు అధిక విలువనిచ్చి మహిళలపై వారికి అధికారం ఇచ్చే వ్యవస్థని పితృస్వామ్యం అంటారండి. మీరు ఇంతకు ముందు తెలిసిన అర్థాలతో మీరు పాలిటీని మీరు పోల్చకూడదండి. పాలిటీలో ప్రతి టర్మ్కి ఒక అర్థం ఉంటుంది. లింగ వివక్ష అన్నాం అనుకోండి,
ఓకేనా. ఇందాక మన విభజన ఉంది కదా, లింగ విభజన అంటే అంటే ఆడ మగ అని వేరు చేయడం అనేది అర్థం కాదు. ఒక ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అనే భావన ఉండడం. అలా కాకుండా మనకు తెలిసిన అర్థం ఏంటి, స్త్రీవాదం అంటే అర్థం ఏంటి, స్త్రీవాదం అంటే స్త్రీల యొక్క అభ్యున్నతి గురించి, స్త్రీలే గొప్పవారు అని చెప్పేసి సమాజంలో వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్త్రీవాదులు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. కానీ పాలిటీలో స్త్రీవాదం అంటే ఏంటంటే ఆడ మగ ఇద్దరు సమానం అని చెప్పేదాన్ని మనం స్త్రీవాదం అంటారు. మీకు పాలిటీలో ఉన్న టర్మినాలజీని మీరు బేస్ చేసుకొని చెప్పాలి, కానీ పితృస్వామ్యము అంటే తండ్రే కుటుంబానికి యజమాని అనే అర్థం కాదు ఇది. అది చరిత్రలో మనం చెప్పేటప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ అనేది మనం చెప్తాం. ఈ రోజు మనం పాలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. సో గుర్తుపెట్టుకోండి, దీనికి ఆన్సర్ ఏంటంటే పురుషులకు అధిక విలువనిచ్చి మహిళలపై వారికి అధికారం ఇచ్చే వ్యవస్థని పితృస్వామ్య వ్యవస్థ అంటారు, పితృస్వామ్యం అంటారు. ఈ స్టేట్మెంట్లు డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్న స్టేట్మెంట్లు, మీరు క్లారిటీగా లేకపోతే ఎగిరిపోతుంది బిట్టు. భారతదేశంలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గురించి మన పాఠం ఏ విషయాన్ని తెలియజేసింది చెప్పండి. లోక్సభలో మహిళలు సగం సీట్లను ఆక్రమించారు, ఇది మన లెసన్ లో ఉందా. మహిళలు రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది అనే మన లెసన్ లో ఉందా. రాష్ట్ర శాసనసభలో మహిళలు 50% కంటే ఎక్కువగా ఉన్నారు, మహిళల రాజకీయాల్లో పాల్గొనడానికి అనుమతి లేదు. ఏది కరెక్ట్ ఆన్సర్ అండి? మీ ఆన్సర్ కామెంట్ చేయండి తొందరగా. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందండి. 2019లో మహిళల యొక్క ప్రాతినిధ్యం 14.3%గా ఉందని చెప్పేసి మనకి మన టెక్స్ట్ బుక్ లో ఉంది. ప్రపంచం మొత్తం ఒక యావరేజ్ ఎంత అండి, 24% అని ఉంది. ఓకేనా. అత్యధికంగా మనకి నార్విక్ దేశాల్లో 48% ఉన్నారని, అలాగే అమెరికాలో 29% ఉన్నారని, ఇలాగ మనకి యూరప్ లో 26% ఉన్నారని చెప్పేసి మహిళల ప్రాతినిధ్యం ఉందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ప్రపంచం మొత్తం యొక్క యావరేజ్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ పాయింట్ అంతా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ మనకి నాలెడ్జ్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్లో ఉన్న బిట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది అనేది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మతతత్వం మతత్వ అని పడింది, సారీ అండి. మతతత్వ రాజకీయాలు దేనిపై ఆధారపడి ఉంటాయి? ఆర్థిక అసమానతల, కుల ఆధారిత విభజనల, సామాజిక వర్గానికి మాత్రమే ప్రాథమిక ప్రాతిపదిక అనే భావన ఉంటుందా, లేకపోతే లింగ సమానత్వం ఉంటుందా? మతతత్వం అంటే కులాధారిత విభజనలు ఉంటే కులతత్వం అంటారండి దాన్ని. సామాజిక వర్గానికి మతమే ప్రాథమిక ప్రాతిపదిక అనే భావన ఉందనుకోండి, దానిని మనము మతతత్వ రాజకీయాలు అని పిలుస్తారు. సరేనా. మా మతమే గొప్పది మిగతా అన్నిటికంటే అనేది కూడా మనకి మతతత్వం అవుతుందని. సో మతతత్వానికి వ్యతిరేకమైన భావాన్ని లౌకికవాదం అంటారని చెప్పేసి ఇంత మనం డిస్కస్ చేసాం. లౌకిక రాజ్యం గురించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. ఒక అధికారిక మతాన్ని గుర్తిస్తుంది, ఇది లౌకికవాదం అంటే మన భారతదేశానికి ఎలాంటి అధికార మతము లేదు, ఇది లౌకిక రాజ్యాన్ని ఇది సూచించదు. అన్ని మతాలను సమానంగా పరిగణించడం లేదు, అన్ని మతాలు సమానము అని చెప్పేది లౌకికవాదము. మతం ఆధారంగా వివక్షతను నిషేధిస్తుంది, ఇది కూడా సరైనదేనండి. మతం ఆధారంగా వివక్షత ఉండకూడదని నిషేధిస్తుంది. మత స్వేచ్ఛను నిరోధిస్తుంది. మత స్వేచ్ఛ నిరోధిస్తుందా లౌకికవాదం అంటే కాదు. ఇక్కడ చూడండి, అన్ని మతాలు సమానంగా పరిగణించడం లేదు కాదు, అన్ని మతాలు సమానంగా పరిగణించబడుతూ ఉంటది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్లు మూడు తప్పు. మతం ఆధారంగా వివక్షతను నిషేధిస్తుంది అనే స్టేట్మెంట్ రైట్ అవుతుంది అన్నమాట. ఇదే పెట్టారా మీరు కూడా? ఎస్ సార్, అదే సార్. ఓకే రైట్. కుల వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటన్నాడండి. వృత్తి ఎంపిక స్వేచ్ఛ ఉంటుంది, వంశపారంపర్య వృత్తి విభజన ఆచారాల బలం ద్వారా నిర్వహించబడుతుంది, వివాహాలు అన్ని కులాల మధ్య స్వేచ్ఛగా జరుగుతాయి, కులం ఆధారంగా వివక్షత లేదు అని అన్నాడండి. ఇక్కడ ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ మీకు ఒక బిట్టే చూసుకోండి. వృత్తి ఎంపిక స్వేచ్ఛ ఉంటుందా అంటే కుల వ్యవస్థలో ఉండదండి. తల్లిదండ్రుల నుంచి మనకి ఏ వృత్తి అయితే సంక్రమిస్తుందో అదే మనం కొనసాగించాల్సి ఉంటుంది. వంశపారంపర్య వృత్తి విభజన ఆచారాల బలం ద్వారా నిర్వహించబడుతుంది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. వివాహాలు అన్ని కులాల మధ్య స్వేచ్ఛగా
జరగవు. కులం ఆధారంగా వివక్షత ఉంది, పూర్తిగా పోలేదు, కొంత తగ్గింది మాట వాస్తవము. రాజకీయాల్లో కులము ఏ రూపాలలో కనిపిస్తుంది, సరికాని దానిని గుర్తించండి అన్నాడు. రాజకీయ పార్టీలు వివిధ కులాల నుండి అభ్యర్థులను ఎంపిక చేయడము, కుల ఆధారిత ప్రచారాలు చేయడము, కులం పూర్తిగా రాజకీయాల నుండి తొలగించబడము, కుల ఓట్ బ్యాంకులను ఏర్పరచడము. సరికాని దానిని కులం ఏ రూపంలో కనిపిస్తుందో చూడండి. సరికానిదంటే రాజకీయ పార్టీలు వివిధ కులాల నుండి అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. ఇది కరెక్ట్ గా ఇచ్చాడు మనకి. ఏ కులం అయితే మెజారిటీ ఉంటుందో ఆ కులం నుంచి అభ్యర్థులు ప్రకటిస్తారని, అదే కులం నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంటుందని కూడా మన టెక్స్ట్ బుక్ ఇవ్వడం జరిగింది. కుల ఆధారిత ప్రచారాలు చేయడం ఇది కూడా ఉంటుందని చెప్పేసి ఉంది. అలాగే కులం పూర్తిగా రాజకీయాల నుంచి తొలగించబడిందండి. ఇది సాధ్యమైందా? ఇంకా ఇది సాధ్యం కాలేదు. ఇది సరికాదనమాట. కుల ఓట్ బ్యాంకులను ఏర్పరచడం కూడా జరుగుతుంది. ఒక కులం సంబంధించిన వారందరూ అదే కులం సంబంధించిన వారికి ఓటు వేయడం వల్ల అది కూడా కనిపిస్తూ ఉంది మన భారతీయ రాజకీయాల్లో అని చెప్పేసి మనం చూసాం. సో కాబట్టి ఇక్కడ కులం పూర్తిగా రాజకీయాల నుండి తొలగించబడలేదు. ఈ పడడం అనేది తప్పు ఆన్సర్ అన్నమాట. సరిగ్గా దాన్ని గుర్తించండి. స్త్రీవాదం అంటే ఏంటండి? స్త్రీలు పురుషుల కంటే ఉన్నతమైన వారని నమ్మడము, స్త్రీ పురుషులకు సమాన హక్కులు అవకాశాలు ఉండాలని నమ్మడము, పురుషులు ఆధిపత్యాన్ని సమర్థించడము, మతపరమైన విభజనను సమర్థించడము. ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది? సెకండ్ అండి. స్త్రీ పురుషులకు సమాన హక్కులు అవకాశాలు ఉండాలని నమ్మడాన్ని దాన్ని మనము స్త్రీవాదం అంటారు. అంతేగాని స్త్రీలు ఆధిపత్యం ఉండాలని కాదు. 2011 జనాభా ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న మతం ఏది? ఇది డైరెక్ట్ పెట్టండి. హిందూ మతం. ఎంత పర్సెంటేజ్ చెప్తారా? 79.4% హిందూ ఉన్నారండి. 8 ఉన్నారా? ఓకే సారీ, 79.8. ఇస్లాం 14 పాయింట్ సంథింగ్ అలా ఉంటుంది, 14.34 ఉంటుంది ఇస్లాం అనేది. క్రైస్తవం అనేది 2.3% ఉంది. సిక్ మతం ఏంటండి? 1.5% ఉన్నారండి. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఒక పై చార్ట్ ఇచ్చాడు. 14.2 నాన్న ఇది? అవునా? 14.3 2 ఏనా? ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అంటే నేనే పొరపాటు ఓకే అండి. ఓకే నెక్స్ట్ టెఫ్లాన్ గురించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడండి. ఇది నూనె మరియు నీరు అంటుకోని ప్లాస్టిక్ అన్నాడు. ఇది మంచి ఉష్ణవాహకం అంటున్నాడు. ఇది సహజంగా లభించే పదార్థం అంటున్నారు. ఇది త్వరగా కుళ్ళిపోయే పదార్థం అంటున్నారు. ఇందులో ఏది సరైనదండి? హలో, ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ వన్ సార్ సరైనది. నాన్ స్టిక్ పెన్ కదండి ఇది. నీరు అంటుకోదు, నూనె కూడా అంటుకోద్దు. టెఫ్లాన్ దాంట్లో మనం ఉపయోగిస్తాం. ఇది ఉష్ణవాహకం కాదండి. ఇది సహజంగా లభించే పదార్థం కాదు. ప్లాస్టిక్ మనం కృత్రిమంగా తయారు చేస్తాం. త్వరగా కుళ్ళిపోయే పదార్థం అంటే ఇది త్వరగా కుళ్ళదు. సుమారుగా 1000 సంవత్సరాల పైనే పడుతుంది భూమిలో కరగాలంటే. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు చెప్పండి అన్నాడండి. ప్లాస్టిక్ బ్యాగ్లను నీటి వనరులలో విసిరివేయడము, షాపింగ్ కోసం ప్లాస్టిక్ బ్యాగ్లను మాత్రమే ఉపయోగించండి, షాపింగ్ కోసం పత్తి లేదా జనపనార బ్యాగ్లను ఉపయోగించండి, ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించండి. ఇందులో ఏది తగ్గించడానికి సరైందండి? థర్డ్ వన్ సార్. థర్డ్ వన్. ఇది దేవుడు పెట్టే. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి 5R అండి. 5R అంటే ఏంటండి? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రిఫ్యూజ్. ఓకేనా? అన్ని కరెక్టే కదండి. సో సరైనవి ఏంటంటే 5 కరెక్ట్. 5 సరైనవి. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలు ఏంటి అంటండి. ఇవి చాలా సంవత్సరాలు కుళ్ళిపోవు. కరెక్టేనండి. దానివల్ల సమస్య మనకి. ఇవి మండినప్పుడు విషవాయువులను విడుదల చేస్తాయి. కాల్చినా కానీ ప్రమాదమే.
ఇవి జల ప్రవాహాలను అడ్డుకుంటాయి. ఓకేనా? ఇవి జంతువుల శ్వాసకోశ వ్యవస్థను అడ్డుకుంటాయి. ఇందులో ఏవండి? హలో, అన్నీ కరెక్ట్ అండి కదా? నీరు భూమిలోకి ఇంకకుండా జల ప్రవాహాలను అడ్డుకుంటాయి, శ్వాసకోశ వ్యవస్థలను అడ్డుకుంటాయి. జంతువుల శ్వాసకోశ వ్యవస్థలు ఇవి తింటే జంతువుల జీర్ణ వ్యవస్థను అడ్డుకుంటాయి కదండి ఇవి, ఎస్ శ్వాసకోశ సార్. వ్యవస్థ. అవును సార్. సో శ్వాస కాబట్టి వ్యవస్థను 4 తీసేసి మనం మిగతా 3 పెట్టేయచ్చు. 1, 2, 3. నేను పొరపాటున జీర్ణకోశ అనుకున్నాను, సారీ సార్. శ్రవణ ధ్వని యొక్క పౌనఃపున్యం ఎంత అన్నాడండి? మనం వినగలిగిన పౌనఃపున్యం ఎంత అండి? సింపుల్ క్వశ్చన్ ఇది కదా. 20 to 20 hertz. 20 hertz. 20,000 hertz, 20,000 hertz. 20 కిలో హెడ్జెస్. అదే. కిలో హెడ్జెస్ అన్న 20,000 హెడ్జెస్ అన్న రెండు ఒకటే. సాధారణంగా మనిషి మాట్లాడుకునే ధ్వని యొక్క డెసిబెల్ ఎంత అన్నాడండి? డెసిబెల్ స్థాయి ఎంత అన్నాడు చెప్తారా? సాధారణ మాటలు 60 సార్. 60 డెసిబెల్స్ అండి. ఓకేనా? మిగతా దేనికో చెప్తారా ఒకసారి? 30 వచ్చి గుసగుసలు సార్. 80 సార్. 80 వచ్చేసి అత్యధికమైన రద్దీ సార్. ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ సిగ్నల్స్. 100 అండి జెట్ విమానం. 120, 100 జెట్ విమానం. విమానాలు, జెట్ విమానాలు ల్యాండింగ్ అప్పుడు అంత సౌండ్ వస్తుంది అన్నమాట. లోహాలు సాధారణంగా ఉష్ణం మరియు విద్యుత్ యొక్క ఎలా ఉంటాయండి? మంచి వాహకాల, చెడు వాహకాల, అర్ధవాహకాల, క్వార్ట్జ్ వాహకాల? మంచి వాహకాలు. మంచి వాహకాలు. మంచి వాహకాలు. లోహాలు అనేవి ఉష్ణాన్ని తమ గుండా ప్రసారం చేస్తాయి, విద్యుత్ ను కూడా తమ గుండా ప్రసారం చేస్తాయి. అందుకే మనం విద్యుత్ తీగల్లో వాటిని ఉపయోగిస్తాం, ఎలక్ట్రిక్ హీటర్లో కూడా ఉపయోగిస్తాం. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడండి? లోహాలు సాధారణంగా మెరుస్తూ ఉంటాయి అంటాడు. లోహాలకు మెరిసే గుణం ఉంది కదండి, దాన్ని ఏమంటారు తెలుసా? హలో, ధృతి సార్. ధృతి వెరీ గుడ్ అండి. నెక్స్ట్, అలోహాలు సాధారణంగా మసక బారి ఉంటాయి అంటున్నాడు. కరెక్ట్ సార్, కరెక్ట్. లోహాలు మెరిసినాయి అంటే మరి అలోహాలు మరవనే కదా అర్థం. 1 మరియు 2 సరైనవి, 2 కరెక్ట్ అండి. సార్ లెడ్ కూడా మెరుస్తుంది కదా. అలోహాలలో లెడ్ మెరుస్తుంది కదా సార్. సాధారణంగా మసక బారి ఉంటాయి అంటే అన్ని ఉంటాయని కాదు, మేజర్ అలాగ ఉంటాయి. అన్ని చూడాలి, ఒకటి కాదు అన్ని చూడాలని. అయినా లెడ్ అనేది లోహమే, అలోహం కాదుగా. బ్రోమిన్ అలోహం సార్, పాదరసం లోహం. పాదరసం లోహమే. అవును, ద్రవ రూపంలో ఉన్న లోహం. బ్రోమిన్ ద్రవ రూపంలో ఉన్న అలోహం. ఇక్కడ నెక్స్ట్ ఏంటి? లోహాలు క్షారాలతో ప్రతిచర్య చెంది ఏ వాయువుని విడుదల చేస్తాయి అన్నట్టు. ఏ వాయువు అండి? హైడ్రోజన్ సార్. హైడ్రోజన్ విడుదల చేస్తాయండి. ఓకేనా? లోహ కార్బోనేట్లు అయితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయండి. లోహ కార్బోనేట్లు దేని విడుదల చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ ని. లోహాలు క్షారాలతో చర్య జరిపి ఏ వాయువు అంటే హైడ్రోజన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో ఏది గది ఉష్ణోగ్రతలో ద్రవంగా ఉంటుంది? ఏది ఉంటుందండి? పాదరసం సార్. పాదరసం. బ్రోమిన్, గాలియం, సీసియం. బ్రోమిన్ ఉండదా అండి? గాలియం చేతి వద్ద ఆవిరైపోతుంది. బ్రోమిన్ అలోహం సార్. లోహం అడిగినాడు కదా. ద్రవ రూపంలో అలోహం బ్రోమిన్. పాదరసం కూడా ద్రవ రూపంలో ఉంటుందండి, కానీ పాదరసం లోహము, బ్రోమిన్ అనేది అలోహం. సరేనా? గాలియం కూడా ద్రవ రూపంలోకి మారుతుంది, కానీ దాని గది ఉష్ణోగ్రత వద్ద కాదు, దానికంటే కొంచెం పెరగాలి. 30 డిగ్రీలు అలా రావాలి. 30 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే ఆ ద్రవ రూపంలోకి మారుతుంది. గాలియం ని చేతితో పట్టుకుంటే ద్రవంలోకి మారిపోతుంది.
ఎందుకని మన లోపల 37 degrees ఉంది కదా టెంపరేచర్. వాతావరణంలో టెంపరేచర్ 13, 14 కదా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతకు ద్రవ్యరూపంలో మార్పు చేయాలి. నెక్స్ట్ చూద్దామండి, క్వశ్చన్ లెక్కలు చూద్దాం. రేఖీయ బహుపదికి గల గరిష్ట శూన్యాల సంఖ్య అన్నాడండి. రేఖీయ బహుపది అంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుందండి? డిగ్రీ. ఒకటి ఉంది కాబట్టి శూన్యాలు కూడా ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటాయి. ఓకేనా? వర్గ బహుపదికి ఎన్ని శూన్యాలు ఉంటాయి? 2 శూన్యాలు ఉంటాయి. ఘన బహుపదికి ఎన్ని శూన్యాలు ఉంటాయి? 3 శూన్యాలు ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రేఖీయ అన్నాడు కాబట్టి మనకి ఒక్క శూన్యమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ax to the power of 4 bx to the power of 3 cx square dx plus e కు x square minus 1 అనేది ఒక కారణాంకం అయితే a plus c plus e is equal to ఏమవుతుంది అని అన్నాడు. చెప్తారా? ఆన్సర్ చెప్పేసి 1 అవుతుందా? ఆప్షన్ సి సార్. తీయా ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంతేనండి. హలో, దీని ఇలా రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 అనేది ఒక కారణాంకం అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అండి? -1. ఎక్స్ మైనస్ 1 కనుక ఒక కారణాంకం అనుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు +1. ఓకేనా? మీకు ఉదయం చెప్పాను నేను, ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాను అనుకోండి, కారణాంకం కాబట్టి ఇవన్నీ ఎలా వస్తాయండి? హలో, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ ఈ ఇలా వచ్చేస్తుంది. అవునా కదా? హలో, అదే మైనస్ పెట్టాను అనుకోండి, శూన్యం కాబట్టి ఇజ్ ఈక్వల్ 0 అనుకోవచ్చు. అదే మైనస్ పెట్టాను అనుకోండి, ఇందుకో పవర్ లో సరి సంఖ్య ఉంటే అది ప్లస్ ఉంటుంది, ax to the power of 4 ఉంటుంది. ఎప్పుడైతే క్యూబ్ ఉందో అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఉన్న కదా, దాని గుర్తు మారిపోద్ది కదా. హలో, ఏమండి చెప్పిన గుర్తుందా మీకు? మైనస్ బి వస్తుంది, ప్లస్ సి వస్తుంది, మైనస్ డి వస్తుంది, ప్లస్ ఈ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఈ రెండు మైనస్లు ఉన్నాయి కదా, అటు వైపు వెళ్ళిపోతే ప్లస్లు అయిపోతాయా? బి ప్లస్ డి, ఎందుకో ఏసిఈ ఇది అడిగాడండి. ఏసిఈ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? బి ప్లస్ డి అవుతుంది. అదే ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అడుగుంటే అప్పుడు మనం ఏం పెట్టాలి? 0 పెట్టాలి. ఇది అన్నమాట. ఈ రెండు కారణాంకాలైన కాబట్టి రెండు సరైనవే, కానీ వాటి ఏది అడిగితే దాన్నే మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఒకసారి మైనస్ ఉన్నప్పుడు ఏమైందో చెప్పినా ఒకసారి మళ్ళీ, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా ఉదయం? ఇప్పుడు దీంట్లో -1 పెట్టామనుకోండి, -1 to the power of 4 అంటే తిరిగి ఏమొస్తుంది? 1 వస్తుంది. అవునా? -1 into -1 into -1 ఏమవుతుంది? 4 సార్లు ఉంది కదా, 4 సార్లు ఉంటే ఆటోమేటిక్గా అది ప్లస్ అయిపోద్ది, అంటే ఇది ఏ మిగులుతుంది. అదే 3 సార్లు ఉందనుకోండి, -1 into -1 into -1 అని, అప్పుడు ఏమొస్తుంది? -1 వస్తుంది, అంటే దీనికి గుర్తు మారిపోద్ది. ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో ఇలా చూడాలన్నమాట కారణాంకాలు అంటే. ఉదయం మనం అనుకున్న దాన్ని కొంచెం రివర్స్ చేసి ఇచ్చామన్నమాట దీన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x to the power of 11 ప్లస్ 101 ను x+1 చే భాగించగా వచ్చు శేషం ఎంత అనడండి. x+1 తో దీన్ని మనం భాగిస్తే ఏం చేయాలండి? x ప్లస్ మనం ఎంత పెట్టాలండి? హలో హలో, -1 సార్. x ప్లస్ లో -1 పెడదామని దీంట్లో తీసుకొచ్చి. అవును సార్. అది -1 పెడితే శేషం ఎంత వస్తుందండి? -1 వస్తుంది సార్. శేషం అండి, శేషం. కారణాంకం అయితే 0 వస్తుంది కదా. హలో, ఉన్నారా? శేషం 100 వస్తుంది సార్. శేషం -1 పెట్టామనుకోండి, -1 to the power of 11 ప్లస్ 101 కదా, ఇప్పుడు -1 వస్తుంది ప్లస్ 100 వస్తుంది, సారీ 101 వస్తుంది. ఇందులో నుంచి ఇది పోయింది అనుకోండి, అప్పుడు ఎంత వచ్చింది? శేషము 100. కానీ ఇక్కడ
ఒకవేళ ఇదేంటంటే కారణాంకం అని ఇచ్చాడు అనుకోండి, x+1 అనేది ఒక కారణాంకం అయితే అన్నాడు అనుకోండి, అప్పుడు శేషం ఎంత రావాలి? హలో, 0 0 రావాలి. అది తేడా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఏమండి, కారణాంకం అన్నప్పుడు లేదా శేషం కనుక్కోమన్నప్పుడు, శేషం కనుక్కోమంటే దీన్ని ఏం చేస్తే తీసుకెళ్ళి మనము దీంట్లో ప్రతిక్షేపిస్తే శేషం ఎంతో తెలుస్తుంది. లేదు ఒకవేళ వాడు కారణాంకం అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీరు చేయాల్సిన పని కూడా లేదు. శేషం ఎంత అంటే 0 అని పెట్టాలి, కారణాంకం అని కనుక వాడిస్తే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బహుపదిని సూచించేది ఏది అంటాడండి. ఏది బహుపదిని సూచిస్తుంది ఇందులో? 1, 2, 3, 4? ఎవరన్నా సాల్వ్ చేయండి చూద్దాం. 2 సార్ 2 అండి. సో 1 by 1 వెళ్దాం. ఇది ఎందుకని బహుపది కాదు? అది Y బయలో by రూట్ ఎక్స్ ఉంది. బైలో ఉందండి. మనం పవర్ లో ఏమనుకుందాం, నెగిటివ్ నెంబర్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉండకూడదు, అవునా అండి? హలో, yes sir నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, by ఫ్రాక్షన్స్ కూడా ఉండకూడదు. అప్పుడు మాత్రమే అది మనకి బహుపది అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, బై ఎక్స్ ఉంది కదా, పవర్ లోకి వెళ్తే ఏమవుతుంది? -1 వస్తుంది. సో కాబట్టి అది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూడండి, దీనికి కూడా బై వై ఉంది కదా, పవర్ లోకి వెళ్తే -1 వస్తుంది. ఇది కూడా మనకు బహుపది కాదు, కేవలం 2 మాత్రమే బహుపది అవుతుంది అన్నమాట. √5 అన్నది బహుపది యొక్క √5 అను బహుపది యొక్క పరిమాణం ఎంత? ఎంత అండి పరిమాణం? ఎంత 0 చెప్తారు? సార్ 0 అండి, ఎందుకంటే దీనికి x⁻0 అనుకుంటాం కదా దీన్ని మనం. సో కాబట్టి 0. ఘాతం అయితే 1 సార్. ఘాతం అయితే 1. ఘాతం అయితే దాని పవర్ లో 1/2 ఉంటుంది, 1 కాదు. రూట్ కదా అది, 1/2 సార్. రూట్ 1/2 వస్తుంది. f of x is equal to x into x minus 2 into x minus 3 అను బహుపదికి శూన్య విలువలు ఏమవుతాయి చెప్తారా? 0 2 3 సార్ x1 equal to 0, ఫస్ట్ x minus 2 is equal to 0 అంటే x is equal to 2 వస్తుంది. x minus 3 is equal to 0 అంటే x is equal to 3 వస్తుంది. అంటే 0 ఉంది, 2 ఉంది, 3 ఉంది. అంటే దీనికి మొత్తానికి ఎన్ని x విలువలు ఉంటాయంటే 3 ఉంటాయి. 0 2 3. P of x is equal to 2x² plus 3x minus k కు x minus 2 అనేది ఒక కారణాంకం అయితే అప్పుడు x is equal to ఎంత అండి? 2 అవుతుంది 2. ఆ 2 తీసుకెళ్ళి ఇంట్లో ప్రతిక్షేపించండి, మనకు ఆన్సర్ 0 రావాలి, కారణాంకం కాబట్టి. 2 into 2² plus 3 into 2 minus k is equal to 0. 4 2s are 8, 3 6 is equal to k. 14 is equal to k. k అనేది 14 వచ్చిందండి, సరేనా? నెక్స్ట్, ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ మన రాజేష్ పెట్టాడు, చదివారండి? హలో, అందులో అంటే మీరు అదే చదివారని నేను కూడా క్వశ్చన్స్ కూడా అందులో నుంచే ఫ్రేమ్ చేశాము. ఆల్రెడీ మన వాళ్ళు బయట అదర్స్ ఐడి ప్రిపేర్ చేస్తే తర్వాత ఈవినింగ్ మీతో మాట్లాడిన తర్వాత నేను వాటిని చేంజ్ చేసి మళ్ళీ ఇందులో నుంచే రాయమని చెప్పి అడిగి రాయించాను అనమాట. సో ఒకసారి చూడండి, ద రోడ్ నాట్ టేకెన్ ఈజ్ రిటర్న్ బై ఏంటని ఆన్సర్? థర్డ్ ఆప్షన్ సార్ రాబర్ట్ ఫ్రాస్ట్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్, హూ రోట్ ద పోయం విండ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్? సెకండ్ ఆప్షన్ విండ్ అనే దాన్ని ఎవరు రాశారండి? సుబ్రహ్మణ్య భారతి. నెక్స్ట్, ద ఆథర్ ఆఫ్ రైన్ ఆన్ ద రూఫ్? ఫస్ట్ ఆప్షన్ సార్ కోయిట్స్ కిన్ని. ఎవరైనా తెలియకపోతే ఈ PDF నేను మన గ్రూప్ లో పెడతాను, ఆన్సర్స్ ఉండేలాగా. ఈరోజు ఎగ్జామ్ రాస్తే ఆన్సర్స్ వచ్చినాయండి?
రాలేదు సార్. రాలేదు సార్. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఎనేబుల్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, తర్వాత చేసుకోండి. రెస్పాన్స్ షీట్ చూసుకోవాలనుకుంటే, ద లేక్ ఐజల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ ఈజ్ ఏ పోయం బై W.H. Auden, Seamus Heaney, William Butler Yeats, Emily Dickens. సెకండ్ ఆప్షన్. సెకండ్ కాదండి, విలియం బట్లర్ ఈట్స్ అట దీనికి. నో మెన్ ఆర్ ఫారిన్ వాజ్ పెన్నెడ్ బై అంటే ఎవరు రాశారు అని ఏంటని చెప్తారా? పాబ్లో నెరూదా, రుడ్యార్డ్ కిప్లింగ్, డెరెక్ వాల్కాట్, జేమ్స్ కిర్కప్. ఏంటండి? నో మెన్ ఆర్ ఫారిన్, ఇది మన దాంట్లో ఉంది కదండి, టెక్స్ట్ బుక్ లో ఉందా, ఏదైనా అవుట్ సైడ్ ఇచ్చారా? అంటే ఎవరు మాట్లాడలేదు. ఇవి ఉన్నాయి సార్, అన్ని 9th లో ఉన్నాయి సార్, 8th 6th అట్లా లేవు సార్, అట్లా అందుకు. ఆహా. అది సార్ లాస్ట్ జేమ్స్ ఫస్ట్ ఇవ్వలేదు. జేమ్స్ కిర్కప్ అని దీనికి ఆన్సర్ 4. హూ ఈస్ ద పోయట్ ఆఫ్ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ? నిస్సిమ్, ఇజికిల్, కమలా దాస్, జీవెన్ పాటెల్, అరుణ్ కొలత్కార్. థర్డ్ ఆప్షన్ సార్. జీవే పాటల్ కరెక్ట్ అండి, భారతి గారు. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ ఈజ్ రిటన్ బై విలియం వుడ్స్వర్త్, జాన్ కీట్స్, పిబి షెల్లీ, ఎస్టి కాల్రిడ్జ్. ఎవరెవరు చెప్తే ఆన్సర్ చెప్పేద్దాం, ఏదో ట్రై చేయండి. కాదండి, విలియం వుడ్స్వర్త్ అంటండి. ద పోయం ట్రీస్ ఇన్ యువర్ 9th grade book is by ఎవరండి? షెర్లీ బూకర్ సార్, థర్డ్ ఆప్షన్ సార్. కాదండి, షెర్లీ జాయ్సీ కిల్మర్ అండి. రెండు సార్లు పొరపాటు ఇదే పడినట్టుంది. జాయ్సీ కిల్మర్ అండి. కాదు సార్, ఇది 6th క్లాస్ లో ఉంది సార్, షెర్లీ బూకర్. షెర్లీ అలా బుక్ కాదు, ఇది వేరు, ఇది వేరు, అది వేరు. ఇది 9th class లో ఇది 9th grade book. 9th grade 9th class అన్నమాట. ఓకే సార్. ఒకసారి అంటే మన దాంట్లో రెఫరెన్సెస్ కూడా ఇచ్చారు కదా మన మెటీరియల్ లో, క్వశ్చన్స్ డిఫరెంట్ గా తయారు చేశారు అన్నమాట మన వాళ్ళు. ఒకసారి చెక్ చేయండి, ఒకవేళ పొరపాటు ఉంటే చేంజ్ చేద్దాం. పొరపాటు నాకు పెట్టండి ఒకసారి, సరేనా? అంటే నాకు ఇది తెలియదు, ఇది మన టీం మెంబర్స్ రాసి పంపించారనమాట దీన్ని. ట్రీసే ఉంది కానీ లోయర్ క్లాస్ లో వేరే సార్ అది. ఓకే, ఈ 9th class బుక్ లో కూడా ఉందంటే ఒకసారి చెక్ చేయండి. ఫియర్ నో మోర్ ఈజ్ ఏ పోయం బై ఫియర్ నో మోర్ అనే పోయం ఎవరు రాశారు? సెకండ్ వన్ సార్, షేక్స్పియర్. షేక్స్పియర్, రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం డిస్కస్ చేసి దీన్ని ఇక్కడ వరకు వాళ్ళు పంపించిన బిట్లు అయిపోయి పేపర్ మీద రాసి పెట్టాను, వాళ్ళు మర్చిపోతున్నానని. ఇవి చూద్దామండి మనం. సైకో మోటార్ స్కిల్స్ అని వేటి అంటారండి? రైటింగ్, లిజనింగ్ రైటింగ్, రీడింగ్ రైటింగ్, రైటింగ్ లిజనింగ్. సైకో మోటార్ స్కిల్స్ అని వేటి అంటాం? RW సార్, థర్డ్ ఆప్షన్. అసలు చెప్పండి, సైకో మోటార్ స్కిల్స్ అంటే ఏం తెలుసు మీకు? సైకో మోటార్ స్కిల్స్ అంటే మానసిక మోటార్ అంటే చూడండి కదలిక అని అర్థం అండి, ఓకేనా? సైకో అంటే మెంటల్ అని కాదు, మానసిక అని. మానసిక చలనాత్మక రంగం ఉంది చూసారు మనకి, సైకో మోటార్ స్కిల్స్ అంటే అవన్నమాట. మానసిక చలనాత్మక రంగం అంటే ఏంటి? అవయవాల ద్వారా మనం నేర్చుకునే, అవునా అండి? కదలిక ద్వారా
కాళ్ళు ద్వారా చేతుల ద్వారా మనం నేర్చుకునే స్కిల్స్ అన్ని కూడా సైకోమోటార్ స్కిల్స్ అంటారు. ఓకే. సో ఇక్కడ చూడండి, మనము చేతితో రాయడము అలాగే చదవడము, రాయడము మరియు చదవడము కూడా రెండు సైకోమోటార్ స్కిల్స్ అవుతాయి. అలాగే నెక్స్ట్ కాంప్రహెన్సివ్ స్కిల్స్. కాంప్రహెన్సివ్ అంటే ఏంటమ్మా? ఏంటమ్మా? అవగాహన చేసుకోవాలి. లిజనింగ్, స్పీకింగ్. వెరీ గుడ్ అండి. కాంప్రహెన్సివ్ స్కిల్స్ స్కిల్ అంటే విశ్లేషణ చేయడము, అవగాహన చేసుకోవడము, అలాంటి స్కిల్స్ అన్నమాట. ఇవి మనకి ఏమున్నాయి? లిజనింగ్ ఉంది, స్పీకింగ్ ఉంది. ఎక్కడుంది ఇది? లెర్నింగ్ అని పడుతుంది, లిజనింగ్ లేకుండా. సారీ, తప్పు అన్నట్టుందమ్మా. లిస్నింగ్ అండి. ఓకేనా? లిజనింగ్ అండ్ స్పీకింగ్. నెక్స్ట్ ప్రొడక్టివ్ స్కిల్స్ అండి. అదర్ నేమ్స్ అన్నాడు. ప్రొడక్టివ్ స్కిల్స్ కి ఇంకో పేరు ఏమైనా ఉందా? యాక్టివ్ స్కిల్స్ సార్. యాక్టివ్ స్కిల్స్ సార్. యాక్టివ్ పిఎస్ స్కిల్స్. యాక్టివ్ స్కిల్స్. నెక్స్ట్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజ్ ఏమంటారండి? స్టడీ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజ్. ప్రాగ్మాటిక్స్ సార్. లింగ్విస్టిక్ కదండి అనేది. లింగ్విస్టిక్స్. మానవుల భాష మీద లాంగ్వేజ్. ఓకే. దాన్ని స్టడీ చేస్తే ఏమంటారు? లింగ్విస్టిక్, భాషా శాస్త్రం అంటారండి. ఓకేనా? పొలిటిక్స్ అంటే శబ్దాల మీద శబ్దాలు. అధ్యయనం. సింటాక్స్ అంటే వాక్యాల వాక్య నిర్మాణం. వాక్యాలు సార్. ప్రాగ్మాటిక్స్ అంటే పదాల అర్థం తోటి సార్. పదాల మీద. పదాలు. సార్. అవునండి. భాష గురించి ఓవరాల్ గా అయితే లింగ్విస్టిక్ అంటారు అన్నమాట. సో ఇది మన పేపరు. స్టార్టింగ్ లో కొంచెం సిగ్నల్ ఇష్యూ వల్ల ఒక డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. ఒకసారి మనము రేపటి సిలబస్ ఏంటో చూద్దాం ఒకసారి. హలో, Yes, sir. రేపటి సిలబస్ మీద ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం ఫస్ట్ మనం. ఓకే సార్. రేపు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు నేను చెప్పేస్తాను, రేపు మీరు గ్రూప్ లో పెట్టేసేయండి దాన్ని. సిలబస్ షీట్ ఎక్కడ ఉంది? ఒకసారి చూడండి, సిలబస్ షీట్ దొరికితే టక్మని ఫోటో వేసి నాకు గ్రూప్ లో పెట్టండి. దొరికిందా? రేపు మనకి 14th అమ్మా, January 14th. 8th క్లాస్ ఫిజిక్స్ ఉంది సార్. 7, 8, 9. ఫిజిక్స్ 7, 8, 9 లెసన్స్ ఉన్నాయి. ఇది 2024 లో ఉన్న టెక్స్ట్ బుక్. ఓకేనా? 2026 లో బుక్ మారినట్టుంది కదా, ఇండెక్స్ మారినట్టుంది కదా. కానీ 2024 ప్రకారం ఇండెక్స్ ప్రకారం మన షెడ్యూల్ వేసాం. మీరు నాకు అదే చెప్పారప్పుడు నేను అదే వేసాను. సో ప్రస్తుతానికైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారమే చదవండి, అదే లెసన్స్. కొత్త టెక్స్ట్ బుక్ లేదా లెసన్ నెంబర్స్ మారుంటే కనుక చేంజ్ చేసుకోండి, సరేనా? ఇదే చదవండి, ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం. అందరి దగ్గర అవే ఉన్నాయి కదా. మళ్ళీ మనకి నెక్స్ట్ సోషల్లో 4th లెసన్ ఉందమ్మా. ఇంగ్లీష్లో ఎస్ఐస్ అండ్ దేర్ వర్క్స్. ఇది మనము అదర్ దాన్ టెక్స్ట్ బుక్ చదువుదాం అన్న రేపు. దీన్ని అదర్ దాన్ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఎవరి దగ్గర మెటీరియల్ ఉంటే మన గ్రూప్ లో పోస్ట్ చేయండి, లేకపోతే ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ చేసి నేనే రేపు మీకు పోస్ట్ చేస్తాను. కాదు సార్, టెక్స్ట్ బుక్ వెనుక లెసన్ రాసిన తర్వాత దాని వెనకాల నేమ్ ఇచ్చాడు సార్, ఆథర్ నేమ్. అవి కాదంటారు సార్ ఎస్ఐస్ అంటే? కాదండి, అంటే టెక్స్ట్ బుక్ లెసన్ వెనకాల అన్ని లెసన్స్ ఎస్ఐస్ కాదు. ఓకేనా? వాళ్ళని మనం ఆదర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, కానీ ఎస్ఐస్ కింద కన్సిడర్ చేయకూడదు. అదర్ దాన్ టెక్స్ట్ బుక్ కూడా మనం వెళ్ళాలి. ఇక్కడ మనం కొంచెం లిటరేచర్ పార్ట్కి వెళ్ళినప్పుడు. సో ఎవరి దగ్గర మీ దగ్గర ప్రాపర్ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ కొంచెం మన గ్రూప్ లో షేర్ చేస్తే అందరూ దాంట్లో నుంచి చదువుతారు. బిట్లు కూడా అందులో నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాం. అప్పుడు మీరు ఎంత చదివింది కరెక్ట్ గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట, అందరూ ఒకటే చదివితే. అలా కాకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేరే వాళ్ళు కొంచెం చదివారనుకోండి, మేమేం చేయాలి, ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ చూసుకుని ఆ ఎస్ఐస్ అందరిని ఒక ఆర్డర్ లో ఫ్రేమ్ చేసి క్వశ్చన్ ఇచ్చామనుకోండి,
మీరు చదివింది వేరే ఉంటుంది, మేము ఇచ్చేది వేరే ఉంటుంది. దాంట్లో మీకు మార్కులు తక్కువ వచ్చేస్తాయి, మీరు చదివింది కరెక్ట్ గా చెక్ చేసుకోలేరు మీరు. సో అందుకని మీరు చదువుతున్న మెటీరియల్ ఏదైతే ఉందో అది మన గ్రూప్ లో పెడితే అందరూ దాన్ని చదవమని చదువుతాం, మేము క్వశ్చన్స్ కూడా అందులో చేస్తాం. నెక్స్ట్ యూనిట్ 3 నాన్న, మ్యాథ్స్ లో యూనిట్ 3 ఉంది, 9th క్లాస్ మ్యాథ్స్. రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం దాన్ని. 1 and 2 లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మ్యాథ్స్ మెథడ్, బోధన, గణిత శాస్త్రంలో బోధన, నివారణ చర్యలు, పద్ధతుల గురించి ఉన్నాయండి. మెథడ్స్, మ్యాథ్స్ లో ఉన్న మెథడ్స్. రేపు కొంచెం ఇది పెద్ద టాపిక్ లాగా ఉంది మెథడాలజీ, కొంచెం జాగ్రత్తగా చదవండి సరేనా. మాక్సిమం అంతా కవర్ చేసేలాగా ప్రయత్నం చేయండి. ఈ రోజు సగం నైట్ ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ చదివేసి పడుకోండి దీన్ని. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా మెథడాలజీని స్టార్ట్ చేయండి. మన మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు ఒక 1.5 hour చదివి ఆ తర్వాత దాన్ని ఇంకో సబ్జెక్ట్ ని కవర్ చేసుకోండి. నేను మ్యాథ్స్ చెప్తాను, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఒక 1 hour ప్రాక్టీస్ చేసుకుందరు. ఆ తర్వాత ఇంగ్లీష్ రేపు డే టైంలో చదవండి, సోషల్ డే టైంలో చదవండి, సైన్స్ కూడా డే టైంలో చదవండి. ఈ సోషల్ నేను రేపు సాయంత్రం మీకు లెసన్ చెప్తాను, సైన్స్ మాత్రం మీరు చదవండి. ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా. ఇది మనకి రేపు మార్నింగ్ షెడ్యూల్. ఎన్ని గంటలకు పెడతారు సార్? రేపు మార్నింగ్ 8కి 8:30కి పెడదామండి. ఓకే సార్. ఓకేనా. 8:30కి అయితే ఏంటంటే కొంచెం మీరు అందరూ వర్క్ చేసుకుంటారు కదా, నేను 7కి స్టార్ట్ చేయొచ్చు కానీ మీరు అందరూ వర్క్ చేసుకుంటూ పూర్తిగా చేయలేకపోతున్నాం అంటున్నారు. అంటే మ్యాథ్స్ అనేది కొంచెం మీరు దగ్గరుండి ప్రాక్టీస్ చేయాలి కదా. సో పిల్లలకి ఈ టైంకి టిఫిన్ అది మీరు పెట్టేసరికి మీరు ఫ్రీ అయిపోతారు కదా, అప్పుడు మనం ఫ్రీగా చేయొచ్చు. 8:30 9కి అలా స్టార్ట్ చేస్తాను, 10:30కి క్లోజ్ అయిపోద్ది. మనకి 1.5 hour పడుతుంది అంతే. ఓకే సార్. ఆ తర్వాత మీరు చదువుకోవచ్చు. ఓకే అండి. సో రేపు క్లాస్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై అండి.